జీవితంలో మనకంటూ ఒక టైం వస్తుంది. ఈ మాట చెప్పి కాలం గడిపేస్తే మాత్రం ఆ వచ్చే టైం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ముందు మనకు కావాల్సిన అవకాశం కోసం వెతకాలి, ఆ అవకాశాలను సృష్టించుకోవాలి. ఒకవేళ ఏ అవకాశం దొరకకపోతే దొరికిన దారిలో వెళ్తూనే మన లక్ష్యం గురించి ఆలోచించాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రవితేజ. హీరో అవ్వాలనుకున్నాడు, మొదట్లో కుదరలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు, సైడ్ యాక్టర్గా చేశాడు. అవకాశాలు లేవని బయటికి తోసేయబడ్డాడు. కానీ ఏదో అలా చివరికి సినీ సింహాసనంపై కూర్చున్నాడు. అందుకే ఈ వారం మన ఇన్స్పిరేషన్ మాస్ మహారాజ్ రవితేజ. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ను బట్టి జనం పిలుచుకునే పిలుపు. రవితేజకి నటనంటే పిచ్చి. కానీ మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. తర్వాత దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 1997లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. పట్టు దొరికింది. ఆ అవకాశంతో ఆ సినిమాలో జీవించాడు రవితేజ. ఆ పాత్ర జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. కానీ తరువాత చాలా సినిమాల్లో గుర్తింపున్న వేషాలు వేసినా బ్రేక్ మాత్రం రాలేదు. కానీ రవితేజ నిరాశపడలేదు. మళ్లీ అవకాశాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడే 1999లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఆ సినిమాలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డులు కూడా వచ్చాయి. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ ఊపుతోనే తర్వాత ఈడియట్ సినిమా చేసి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడు లోకల్. తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ఇప్పుడు ముఖ్య స్థానంలో ఉన్నాడు. నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. అసలు అవకాశం వస్తుందో లేదో తెలియని ఇండస్ట్రీలో ఒక జీవితాన్ని పణంగా పెట్టడం ఆషామాషి విషయం కాదు. తేడా వస్తే ఒక జీవిత కాలం బూడిదలో పోసిన పన్నీరే. కానీ రవితేజ అవకాశం కోసం కష్టపడ్డాడు. తనకు నచ్చిన పని దొరక్కపోయినా దొరికిన పని చేస్తూ నచ్చిన పని వైపు వెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఒక మనిషిగా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మనకిష్టమైన పని చెయ్యాలనుకున్నప్పుడు మధ్యలో చాలా వంతరాలు వస్తాయి. మనకి నచ్చని పని చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పి మనకి నచ్చిన పని మాత్రమే చేస్తామని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ మనం అనుకున్నది సాధించలేం. దీనికి ఉదాహరణ రవితేజ. ఒరే అప్పిగా సుబ్బిగా, నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా.